డీజేఐ ఆస్మో బ్యాటరీ కేస్. సో, ఈ బ్యాటరీ కేస్‌తో ఏంటంటే మన పవర్ బ్యాంక్ కింద యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దీనితోటి మన ఫోన్ గాని, టాబ్లెట్స్ గాని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చండి. అలాగే ఏంటంటే సో, దీంట్లో మనం 3 బ్యాటరీస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. 3 బ్యాటరీస్ పెట్టుకొని దీనికి మనం టైప్ సి చార్జర్ యూజ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. 2 ఎస్‌డీ కార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో అయితే. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బ్యాటరీ కేస్ తోటి బ్యాటరీస్ అయితే ఛార్జ్ అవ్వవు. మీరు బ్యాటరీలు ఛార్జ్ చేయాలంటే ఖచ్చితంగా టైప్ సి ఛార్జింగ్ పెట్టుకోవాలి. కేస్‌లో అయితే ఛార్జింగ్ ఏమి ఉండదు. సో, మీరు ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీలో ఉన్న ఛార్జ్ అయితే మీకు ఫోన్‌కి అయితే ఎక్కుతది. అది గుర్తుపెట్టుకోండి. ఇక కలర్ ఇండికేషన్స్‌కి వచ్చేసరికి మనకి తక్కువగా ఉంటే గనుక రెడ్ చూపిస్తది. తర్వాత ఆరెంజ్, తర్వాత గ్రీన్ కలరు. ఒకవేళ ఫుల్ అయిపోతే గనుక గ్రీన్ కలర్ మొత్తం కూడా ఆఫ్ అయిపోతది. చూపిస్తాను చూడండి. సో, అది మొత్తం కూడా ఆఫ్ అయిపోతది. అంటే ఫుల్‌గా లైట్ ఆగిపోయిందంటే మీకు ఫుల్ ఛార్జింగ్ అయిపోయినట్టు లెక్క. గ్రీన్ కలర్ అంటే 80% కంటే ఎక్కువ ఉన్నట్లు లెక్క ఛార్జింగ్. ఆరెంజ్ అంటే 20-80% ఆ విధంగా ఉన్నట్లు లెక్క. బ్యాటరీ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఆ బటన్ చూడండి. ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకైతే ఇండికేషన్ చూపిస్తది ఎంతవరకు ఛార్జ్ అయిందని చెప్పేసి. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.